జూలై 17వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వ్యక్తులు ఈ వ్యక్తి నుండి విడిపోవటమే ఉత్తమం. ఈ వ్యక్తిని దూరం పెట్టటమే మీకు చాలా మంచిది. అయితే జూలై 17వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారు ఏ వ్యక్తిని దూరం పెట్టడం మంచిది, ఏ వ్యక్తి నుండి విడిపోవటం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వీడియోని కుంభరాశి వారు శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇక మనం జూలై 17వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి ఏ వ్యక్తి వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోబోయే ముందు ఖచ్చితంగా కూడా వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి, ఈ సమయంలో ఏ దేవతారాధన చేయటం వల్ల కుంభరాశి వారికి మేలు జరుగుతుంది, ఎలాంటి గోచారం నడుస్తుందో తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అనేది డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వీరికి గోచారం బాగుంది, కష్టపడితే ఫలితం వస్తుంది. కానీ ఈ ప్రస్తుతం కొంతమంది కుంభరాశి జాతకులకి మాత్రం ఆర్థిక పరంగా చాలా సమస్యలు రాబోతూ ఉన్నాయి. ఆర్థికంగా వీరు చాలా కష్టాలను ఎదుర్కోబోతూ ఉన్నారు. ఎందుకు అంటే వీరు తెలుసో తెలియకో చేసిన చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, గ్రహాలు అనేవి వీరికి అనుకూలంగా లేకపోవటం కావచ్చు, ఖచ్చితంగా డబ్బు విషయంలో వీరు చాలా నలిగిపోవటం, బాధపడటం జరుగుతుంది. ఎవరికైనా డబ్బుని ఇవ్వటం, మళ్ళీ ఆ వ్యక్తులు వీరికి తిరిగి డబ్బుని ఇవ్వకపోవటం, లేదా వీరు పనిచేసిన స్థలం నుండి కూడా టైంకి అంటే సమయానికి, మీ యొక్క సమయానికి, మీకు అవసరానికి డబ్బులు అనేవి అందకపోవటం వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కుంభరాశి వ్యక్తులు కొంతమంది వ్యక్తులకి, ఇలాంటి వ్యక్తులకి అంటే డబ్బును మీరు ఇచ్చి మోసపోకుండా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. లేదు అంటే చాలా సమస్యల్లో చిక్కుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారు ఇలా డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. అలానే ఈ సమయంలో వీరికి ఖచ్చితంగా కొన్ని గ్రహాల యొక్క ఆశీస్సులతో మంచి పురోగతి ఉండబోతూ ఉంది. వారికి చేసే ప్రతి పనిలో కూడా పురోగతి అనేది ఉండబోతూ ఉంది. మెరుగైన ఫలితాలు, మెరుగైన లాభాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు ఆకస్మిక ధనలాభం కూడా కుంభరాశి వారికి కలుగుతుంది. సమాజంలో గౌరవం మరికాస్త పెరుగుతుంది. రాహువు మహాదశ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారికి విశేష ప్రయోజనాలు కలుగుతున్నాయి. రాహువు అనుగ్రహంతో కొన్నిసార్లు విదేశీ ప్రయాణం కూడా చేస్తారు. అలానే ఆ యొక్క విదేశంలో కూడా మంచిగా సెటిల్ అవ్వటం, ఎప్పటి నుండో ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి మంచి అవకాశం లభించటం, అలానే అన్ని రకాల సుఖాలను అనుభవించటం జరుగుతుంది ఈ యొక్క రాశివారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అయితే కొన్ని కళలు నెరవేరబోతూ ఉన్నాయి. కొన్ని రంగాలలో మెరుగైన ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా ఆర్థికపరమైన విషయాల్లో అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ యొక్క కారణంగా మీరు జీవితంలో పెద్ద మార్పులు రాబోతూ ఉన్నాయి. రాహు అనుగ్రహం వల్ల మీకు కొన్ని రంగాల్లో విశేష లాభాలు కలగబోతూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ కాలంలో ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి.
ఈ రాశిలో ఉన్నప్పుడు వీరికి స్వర్ణయోగం కూడా ప్రారంభమయ్యింది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కొంతమంది వ్యక్తులకి దూరంగా ఉండాల్సి ఉంటుంది. వీరి యొక్క మంచి గురించి ఆలోచించే వ్యక్తులను ఎప్పుడు దూరం చేసుకోవద్దు. అయితే ఈ రాశికి అధిపతి శనిదేవుడు. శనిదేవుని యొక్క అనుగ్రహం వరం ఈ సమయంలో మీకు ఉండబోతూ ఉంది. శని కాలానుకూలంగా ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇప్పుడు శని పురోగమనంలో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి మేలు జరగబోతుంది. ఈ కారణంగా వీరికి మహా విపరీత రాజయోగం పట్టబోతూ ఉంది. కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడ్డాయి. ఈ యొక్క రాజయోగం అనేది కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా అదృష్టం పడుతుంది, కలిసి రాబోతూ ఉంది. వీరికి పట్టిందల్లా బంగారమే. ఏ ఏ రాశుల వారికి అదృష్టం ఉందో తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా కుంభరాశి మొట్టమొదటిది. అధిక ప్రాధాన్యతను కూడా ఈ సమయంలో కుంభరాశికి ఇవ్వబడుతూ ఉంటుంది. ఎందుకంటే కుంభరాశికి అధిపతి శనిదేవుడు. ఈ యొక్క కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా కలిసి రాబోతూ ఉంది. అలానే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా వీరి యొక్క అదృష్టం అనేది తిరగబోతూ ఉంది. దశ మారబోతూ ఉంది. త్రికోణ యోగం వల్ల రాజయోగం పట్టి అదృష్టం వస్తుంది. పోటీ పరీక్షలు రాసేవారికి ప్రత్యేక రాజయోగాలు ఉన్నాయి. ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో కూడా కొత్త అవకాశాలు వస్తాయి. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. మీకు ఈ సమయంలో సమాజంలో పేరు ప్రతిష్ట మరికాస్త పెరుగుతుంది. ఈ రాశి వారికి కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు. విద్యార్థులు చదువులో విజయాలను కూడా అందుకుంటారు. వీరికి మంచి రాజయోగం పట్టబోతుంది. ఉద్యోగంలో వ్యాపారంలో మంచి పురోగతి లభిస్తుంది. ఈ రాశి వారికి పదోన్నతి కూడా పొందబోతూ ఉన్నారు. ఆర్థిక ప్రతిష్టకి కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మహా విపరీతమైనటువంటి రాజయోగం అయితే కుంభరాశి వారికి ఉంది. కానీ ఇలా మీకున్నటువంటి మంచి రాజయోగాలను కూడా కుంభరాశి వారికి కొంతమంది శత్రువుల వల్ల అంటే నరదృష్టి వల్ల మీకు దూరం అవుతుంది. మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు మీ చుట్టూ చాలా ఉన్నారు. అందువల్ల మీరు రహస్యంగా ఈ వీడియోని చూడండి. మీకు ఇప్పటికీ అంటే మీరు సాధించినటువంటివి చూసి చాలామంది ఓర్చుకోలేకపోతూ ఉంటారు. మీ మంచిని చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు. అందువల్ల అలాంటి వ్యక్తులకి మీరు చాలా దూరంగా ఉండాలి. అంతేకాకుండా అలాంటి వ్యక్తుల వల్ల ఎక్కువగా నరదృష్టి అనేది తగిలి మీరు జీవితంలో ఇంకా ముందుకు సాగకుండా ఆగిపోతూ ఉంటారు. కనుక మీరు చాలా జాగ్రత్తగా వహించండి. మీ జీవితం పట్ల ఖచ్చితంగా కూడా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని పసిగడుతూ ఉండాలి. మీ చుట్టూ ఉండే వ్యక్తులు ఎలాంటి వారు ఏంటి అనేటటువంటిది గమనిస్తూ ఉండాలి. లేదంటే సమస్యలు మాత్రం తప్పవు. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీ కుటుంబంలో అనేక రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కుటుంబ పరంగా వ్యాపార పరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైనా సరే పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి కష్టాల నుండి కూడా విముక్తిని పొందాలి అనుకుంటే కొన్ని తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. కొన్ని పరిహారాలను చేయటం వల్ల అలానే కొన్ని రకాలైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందటం వల్ల మీకు మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క శనిదేవుడు ఇక ఈ సమయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉండే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బుని మాత్రం ఎవరికి పడితే వారికి ఇచ్చి మోసపోకండి. డబ్బు విషయంలో మీకు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఎలాంటి వ్యక్తులు 1కి 2 సార్లు తెలుసుకొని డబ్బుని ఇవ్వండి. అంటే అప్పుగా ఇచ్చినా సరే ఖచ్చితంగా ప్రూఫ్స్ అనేవి మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి. దానితో పాటు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నరదృష్టి అనేది ఎక్కువగా ఉంది కనుక నరదృష్టి తగలకుండా జాగ్రత్త పడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.